చాలా టేస్టీగా ఉండే హెల్దీ ఐటెం గోధుమ రవ్వ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్వికాహారం ప్రోగ్రామ్కి స్వాగతం. పులిహోర అనగానే మనకు రైస్తో చేసుకునేది, బియ్యం రవ్వతో చేసుకునేది గుర్తొస్తుంది. కానీ ఈరోజు స్పెషల్గా వెరైటీగా గోధుమ రవ్వతోటి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. గోధుమ రవ్వ పులిహోరకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 2 కప్పులు, నేను ఈ కప్ తోటి మెజర్మెంట్ కప్ తోటి తీసుకున్నాను. నిమ్మకాయలు 2, పచ్చిమిర్చి 5, ఆయిల్ 1/3 కప్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు 4 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టీ స్పూన్. దీనికి కావలసిన వాటర్ 2 కప్పుల గోధుమ రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకున్నాం. ముందుగా గోధుమ రవ్వని పులిహోర చేయడం కోసము వేయించాలండి. ఇది వేయిస్తే పొడి పొడిగా వస్తుంది. ఇలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనము రవ్వని ఉడికించుకుందాము. దానికోసము కుక్కర్ తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మనము కుక్కర్లో ఈ విధంగా వాటర్ వేసి ఇందులో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే మనకి రవ్వ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది, విడిగా ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని దీన్ని కొద్దిగా కలపాలి. ఇలాగా ఇది మరుగు వచ్చేంత వరకు ఉంచుదాము. నీరు వేడెక్కింది కదండి, ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత మనము నెమ్మదిగా ఈ రవ్వని వేసేసుకొని కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దీనికి ఈ విధంగా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉంచుదాము. ఈ లోపున మనము తాలింపు వేసుకుందాం. పులిహోరకి తాలింపు కోసము స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇప్పుడు మనం శనగపప్పు వేద్దాం. మొదట పల్లీలు, ఆవాలు చిటిపటిలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపు కూడా అయిపోయింది. ఇది అయ్యే లోపున కుక్కర్ కూడా 3 విజిల్స్ ఇచ్చేసింది. ఇప్పుడు మనము రవ్వని తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు చల్లారిన గోధుమ రవ్వలో తాలింపు వేసి మనము ఉప్పు కూడా వేసి కలుపుకుందాము. దీన్ని మనం బాగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఇది హెల్దీ ఐటమ్. ఇది ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుందంటే ఎల్లో కలర్ అనేది సుఖం అనే గుణానికి గుర్తుగా ఉంటుంది. మనము ఎంత భోజనం చేసేటప్పుడు సుఖం యొక్క ఆలోచనలు చేస్తూ సంకల్పాలని శ్రేష్టంగా చేస్తూ ఉంటామో అంత మనం తీసుకునే ఆహారం కూడా చాలా బాగా అరుగుతుంది. అది మనకి శక్తి కూడా ఇస్తుందన్నమాట. ఈ విధంగా మనము మంచి పాజిటివ్ థాట్స్ చేస్తూ భోజనం తయారు చేసినట్లయితే మనకి ఆరోగ్యము, ఆనందం కూడా. ఇది బాగా కలిసిన తర్వాత నిమ్మరసం కూడా వేసేసుకొని మనము మరొకసారి కలుపుకుంటే గోధుమ రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ముందరే రసం తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆ రసము మనము ఈ విధంగా వేసేసుకుంటాం. ఇందులో మనము నిమ్మకాయను, ఉప్పు మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అంతేనండి, గోధుమ రవ్వ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము భగవంతుడికి నైవేద్యం తీద్దాము. ఇప్పుడు భగవంతుడికి నైవేద్యం పెట్టేసాం కదా, మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. अंबर के उस
ఇప్పుడు మనము టేస్ట్ చూద్దాము. గోధుమ రవ్వ పులిహోర చాలా బాగుందండి, టేస్టీగా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా మీరు ఇది స్పెషల్ ఐటెంగా కూడా తయారు చేయొచ్చు. టిఫిన్గా తీసుకుంటే కనుక ఇది సుమారు 4-5కి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి.